హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా సెకండ్ వ్లాగ్ అనమాట. ఓకే, ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఇప్పుడు నేను దోస పిండికి నేను ఎలా నానేసుకుంటానో ఒకసారి చూపిస్తాను. 2 గ్లాసెస్ ఆఫ్ 1.5 గ్లాస్ పోసుకుంటున్నాను. 1.5 గ్లాస్ మినపప్పుకి 1 గ్లాస్కి వచ్చేసి 2 గ్లాసెస్ పోసుకుంటాను నేను బియ్యం. సో అలా చూపిస్తున్నా. 1 కప్ కాబట్టి 1. ఇవి దొడ్డు బియ్యం. 3 పోసాను అండ్ 1/2 కప్ ఎక్స్ట్రా. మినపప్పు ఎక్కువైతే దోశలు మంచిగా రావండి, సో అందుకని కొంచెం బియ్యాన్ని ఎక్కువ వేసుకున్నాను. అలాగని బియ్యం కూడా ఎక్కువైతే దోశ పైకి లేసి వస్తుంది అనమాట, గట్టిగా అవుతుంది. సో అందుకని చూసి పోసుకోవాలి కొలతలు, కొంచెం అటు ఇటుగా ఇలా నేను నానేసుకుంటాను. సో దొడ్డు బియ్యంలో మొక్క పురుగు ఉన్నట్టుందండి, కడిగితే ఒక 2 టైమ్స్ వాష్ చేసేస్తే ఇదంతా పోతుంది. సో ఇలా వేస్తాను. నెక్స్ట్ కొంచెం అంటే కొంచెం ఒక స్పూన్ అటుకులు వేసుకోవాలన్నమాట, ఎందుకంటే మంచి కలర్ వస్తుంది. ఒక స్పూన్ అంటే ఒక స్పూన్ అటుకులు వేసుకోవాలి, కొంచెం అటుకులు వేసుకోవాలి. ఇలా వేస్తే మంచి కలర్ వస్తుంది దోశ. అలాగని ఎక్కువ వేసుకుంటే మాత్రం దోశ బ్యాటర్ మెత్తకైపోయి అదంతా ఇదైపోతుంది అనమాట. సో ఇలాగా నేను కడిగే ప్రాసెస్ కూడా చూపిస్తాను ఒకసారి. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్కి ఎలా రెడీ చేసుకుంటామో చూపిస్తాను. నెక్స్ట్ ఇడ్లీకి వచ్చేపాటికి ఇడ్లీకి కూడా ఒక కప్పు పప్పు పోస్తున్నాను. ఎందుకంటే 2 ఒకేసారి పోస్తాను, ఎందుకంటే గ్రైండర్లో కొంచెం పడదు కాబట్టి అట్ ఏ టైం 2 ఒకేసారి పోసేస్తాను. సో కప్ తీసుకున్నా కదా అవి, సో కప్ తీసుకున్నాను. సో ఇది కూడా పక్కన పెట్టేసేస్తున్నాను. చూసారు కదా. ఇప్పుడు నేను రవ్వ తీసుకుంటున్నాను. కప్ రవ్వకి సేమ్ దోశ బ్యాటర్కి ఎలా తీసుకున్నాను, సో అలాగే కప్పుకి 2 కప్పులు యాడ్ చేసుకోవాలి. ఇలాగా ఇంకో 1/2 కప్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇడ్లీ మెత్తగా పూలల్లే మంచిగా వస్తాయి. సో ఒక 1/2 కప్ 2.5 కప్స్ ఇడ్లీ రవ్వ వేసుకున్నాను. నేను ఏ బ్రాండ్ వాడతానంటే ఇడ్లీ రవ్వ లూజ్ అయితే తీసుకురానండి, ఎందుకంటే లూజ్ ఎలా పడితే అలాగ ఉంటాయి, అన్నీ వాళ్తూ ఉంటాయి, ఎక్కువ రోజులు నిల్వ ఉండదని చెప్పి నేను లూజ్ తీసుకురాను. సో నేను ఆన్లైన్లో బుక్ చేసుకుంటాను అనమాట. విజయ గోల్డ్ ఇడ్లీ రవ్వని మాత్రమే వాడతాను నేను. సో గుళ్ళు అయితే బయట తీసుకొస్తాను, ఎందుకంటే ఇవి వాషబుల్ కాబట్టి, వాష్ చేసుకోవచ్చు కాబట్టి. అలాగని నేను బయట తెచ్చుకుంటాను. అది మాత్రం రవ్వ కూడా వాషబుల్లే, బట్ బయట పెడతాం కాబట్టి పురుగు పట్టే అవకాశం ఉంటుంది. సో అందుకని నేను ప్యాకెట్సే తెచ్చుకుంటాను, కేజీ ప్యాకెట్స్ అలా తెచ్చుకుంటాను అనమాట. సో ఇప్పుడు ఇది ఎలా వాష్ చేయాలో చూసుకుందాం. ఓకే, ఇప్పుడు నేను ఇవి ఉన్నాయి కదా, అవి నేను తర్వాత వాష్ చేస్తాను. ఫస్ట్ ఈ దోశ బ్యాటర్ ఉంది కదా, ఈ దోశ బ్యాటర్ని ఎలా వాష్ చేయాలనేది నేను చూపిస్తాను. నేను దోశ బ్యాటర్ని ముందు వాటర్ పట్టేసుకుంటున్నాను. సారీ అండి, క్లియర్గా చూపించలేకపోతున్నాను, ఎందుకంటే ఒక హ్యాండ్తో మొబైల్ పట్టుకోవాలి, ఒక హ్యాండ్తోనేమో చూపించాలి కదా. చేసేసి దీన్ని క్లీన్గా వాష్ చేసేసుకొని
ఆ ముక్క పురుగు అదంతా తేలిపోతూ ఉంటుంది అన్నమాట వాటర్కి. అటుకుల్లో వచ్చే వైట్నెస్, బియ్యంలో వచ్చే వైట్నెస్ ఇదంతా పోవాలి. ఒక 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని వంపుకోవాలన్నమాట. అప్పుడు ఆ ముక్క పురుగు అంతా పోతుంది. వాష్ చేసుకొని చూసారు కదా, మ్యాక్సిమం ఏ పురుగు అలాంటివి ఏం లేదు. కనిపిస్తుంది అనమాట మీకు క్లియర్గా ఉంది, ఏమీ లేదు. ఉన్నదంతా పోతుంది అన్నమాట అక్కడక్కడ ఉన్నది. సో నేను ఇలా వాష్ చేసేసి పారబోస్తున్నాను. మొత్తం క్లియర్గా కడుక్కున్నాక నెక్స్ట్ మేము వాటర్ నల్లాలో పట్టుకుంటాం అన్నమాట. మాకు ఇవేమో ట్యాంక్లో వాటర్ కూడా వాష్ చేసి నల్లాలో పట్టుకున్న వాటర్ మంచి వాటర్, మంజీరా వాటర్ వస్తాయి అన్నమాట. సో ఆ వాటర్ని దీంట్లోకి వంపుకుంటాను. అయిపోయింది. ఇలా నానబెట్టుకోవాలి. దీన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఇందాకలా పెట్టుకున్నాం కదా, దాంట్లోకి కూడా వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ అడుగుకున్నాయి, సో ఒక చెత్త వంచడం రావట్లేదు. ఓకే, నేను ఇది తర్వాత పోసుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, ఇక్కడ బౌల్ పెట్టే కదా, ఇప్పుడు మనం పాలు కాచుకుందాం. ఈవినింగ్కి పిల్లలకి పాలు అండ్ అలాగే పెరుగుకి రేపటికి పెరుగు తోడేయడానికి పాలు అనమాట. సో గ్యాస్ దొరకపోవడం వల్ల గ్యాస్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు అయితే స్టవ్ ఆన్ చేశాను. పాలు విజయ పాలు. సో స్టవ్ ఆన్ చేసా కదా, ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. ఒక 2 minutes కట్ చేద్దాం. కట్ చేశాను. ఇప్పుడు దీంట్లోకి పోసేస్తాను అన్నమాట. పొయ్యి అంటే నా పొయ్యి అంతా మళ్ళీ కడుక్కొచ్చుకోవాలి. సో పాలని ఇవి కూలింగ్ ఉన్నాయి కాబట్టి సిమ్లోనే పెట్టుకొని కాచుకోవాలన్నమాట. సో సిమ్లోనే పెట్టుకొని కాచుకుందాం. కొంచెం కింద పడిని తుడిచేసుకుందాం. పాలైతే పెట్టేసాను పొయ్యి మీద, స్టవ్ ఆన్ చేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఈ ప్యాన్ పెట్టే కదా, పొద్దున ఆయిల్ వాడాను దీంట్లో. సో దీంట్లో పిల్లలకు కొంచెం అటుకులు వేయించుతాను. సో ఇది కూడా చూపిస్తాను రండి, చూపిస్తా కొంచెం మాట్లాడుకుందాము. ఏంటంటే కొంచెం ఆయిల్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి స్టవ్ని వేయించేసాను. సో మ్యాక్సిమం స్టవ్ నీట్గానే ఉంచుకుంటానండి, ఎప్పుడో పిల్లలతో కుదరకపోతే తప్పితే. సో నేను ఒక అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను అడ్వైస్ ఇచ్చానని ఏమనుకోకండి. ఏంటంటే
ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఏదో చెయ్యాలి, భర్తలకి ఏదో చేసి హెల్ప్ చేయాలి, ఏదైనా జాబ్ చేస్తే బాగుంటుంది, లేకపోతే ఏదైనా బిజినెస్ చేస్తే బాగుంటుంది అని ఏవో ఐడియాస్ వస్తాయి. కానీ ఏం చేయలేము, ఎందుకంటే ఇంట్లో భర్తను చూసుకోవాలి, అలాగే పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి. సో అందుకే కొంతమంది ఉంటారు చేసుకోగలుగుతారు, కానీ మరీ చిన్న చిన్న పిల్లలతో కిడ్స్తో అయితే చేసుకోలేమండి. వాళ్ళని పెట్టి వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మనం అలాగే చేసుకోవచ్చు. కాకపోతే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు వాళ్ళ అవసరాలు చూసుకోవాలి, ఇంట్లో వంట చేసుకోవాలి, మిగతా పనులన్నీ చేసుకోవాలి అంటే కుదరదు కదా. సో అందుకని ఇదనమాట. సో ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడు మనం అటుకులను వేసేద్దాం. చిటిపెట్టలాడుతున్నాయి. ఈ అటుకులకి ఎక్కువ ఆయిల్ పడుతుంది అనమాట. సో నేనైతే కొంచెమే వేసాను, ఎందుకంటే పిల్లలకి కదా ఎక్కువ ఆయిల్ వాడను, మ్యాక్సిమం నెయ్యే వాడతాను. సో తినడానికి ఏదో ఒకటి క్రిస్పీగా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు మంచిగా. సో తీసుకొని ఫ్రై చేసుకుందాం ఆయిల్ని. ఒక పక్కేమో పాలు పెట్టాను, ఒక పక్కేమో అటుకులు వేయించుతున్నాను. ఈ నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టవాకండి. ఏదో చేయాలనే ఇంటెన్షన్తో యూట్యూబ్ని స్టార్ట్ చేశాను, కానీ పిల్లలతో ఏ వీడియోస్ పెట్టాలో ఏం చేయాలో తెలియట్లేదు. వంట అంటారా, వంట మార్నింగ్ అయిపోతుంది, క్యారేజెస్ అవి ఉంటాయి కాబట్టి. మధ్యాహ్నం అంటే ఒక రైస్ మాత్రమే పెడతాను, ఇంకా ఈవినింగ్ కూడా మార్నింగే చేసేస్తాను కర్రీస్ అవి. సో వంట వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను. ఇంకే వీడియోస్ పెట్టాలి, ఇంకా మా ఫేసెస్ అయితే చూపించలేను, ఎందుకంటే సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల మా పిల్లల్ని నా ఫేస్ని అయితే చూపించలేను. సో వీడియోస్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు. థర్డ్ పార్టీ యూజ్ చేసి ఏమన్నా వీడియోస్ అంటే ఫొటోస్ అలా యూజ్ చేసి పెడదామంటే ఛానల్ అనేది టర్మినేట్ అయిపోతుందేమోనని భయమేసి పెట్టట్లేదు. సో అదనమాట. నాలాగా ఎంతమంది ఉన్నారండి వీడియోస్ చేయాలని ఉన్నా కానీ ఏం చేయాలో తెలియని వాళ్ళు? ఏమైనా ఐడియాస్ ఉంటే కొంచెం కమెంట్ చేయండి, మంచి ఐడియాస్. కుకింగ్ కాకుండా ఇంకేం చేయొచ్చు అలాంటివి ఐడియాస్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. ఈ చిన్న ఛానల్స్ కూడా కొంచెం గ్రో అవడానికి సపోర్ట్ చేయండి అండి. నేను అంతకుముందు ఒక ఛానల్ పెట్టాను, ఆ ఛానల్ టర్మినేట్ అయిపోయింది. ఎందుకంటే నేనేం చేశానంటే సీరియల్స్ రివ్యూస్ ఇచ్చాను, అండ్ అలాగే ఫొటోస్ యూస్ చేసి ఫొటోస్ యూస్ చేసి వీడియోస్ పెట్టాను. అవి కాపీరైట్ క్రైమ్ స్ట్రైక్స్ అలా పడి వీడియో టర్మినేట్ అయిపోయింది. సో అందుకని ఈసారి కూడా అలా పెట్టదలుచుకోలేదు, కానీ నాకు ఏం చేయాలో తెలియక షార్ట్స్ అయితే అలా పెట్టాను. సో ఇప్పటి నుంచి అయితే పెట్టాను, అలాగా వీలైనంత వరకు ఓన్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో దయచేసి సపోర్ట్ చేయండి అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. మీకు ఏమైనా ఐడియాస్ తెలిస్తే ఎలాంటి వీడియోస్ పెడితే మంచి గ్రోత్ ఉంటుందో ఏమైనా ఐడియాస్ తెలిస్తే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ అటుకులు ఇంకా అవ్వలేదు, అవుతున్నాయి. నేను ఇంకా సిమ్లోనే పెట్టాను, సిమ్ ఫ్లేమ్లో పెట్టాను కాబట్టి సో ఇంకా అవుతూ ఉన్నాయి అనుకుంటా. కొంచెం ఫ్లేమ్ పెంచుతున్నాను. గ్యాస్ తిప్పల వల్ల గ్యాస్ని ఎంత ఇదిగా వాడుకోవాల్సి వస్తుందో. మీకు ఒక ఐడియా చెప్పనండి, మన వంట అంతా పూర్తయిపోగానే పైన ఆఫ్ చేసుకుంటాం కదా, అలా పైన ఆఫ్ చేసుకొని కింద కూడా ఆఫ్ చేసుకుంటే మనకి చాలా వరకు గ్యాస్ అనేది సేవ్ అవుతుంది. ఎందుకంటే కొన్ని సిలిండర్స్లో గ్యాస్ అనేది లీక్ అవుతూ ఉంటుంది మనకి తెలియకుండా కొంచెం బయటకి. సో కింద కూడా ఆఫ్ చేసుకున్నామంటే మనకి ఏ ఇబ్బంది ఉండదు. సో అదనమాట. సో అటుకులు అయితే వేయించుతున్నాను, ఫ్లేమ్ పెంచేపాటికి మాడుతున్నాయి. సో కొంచెం ఫ్లేమ్ కూడా తగ్గించి చేస్తా, పెంచకపోతేనేమో యాగట్లేదు, పెంచితేనేమో ఇలాగా. సో వీడియోలు అంత ఎక్కువ అవుతుందండి, ఇంకో వీడియోలో దీని కంటిన్యూషన్ పెడతాను. థ్యాంక్స్ అండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.